హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అస్ట్రాలజీలో చూద్దాము. అదేంటంటే విపరీత రాజయోగం. అందరు రాజయోగం గురించి వింటాను. ఇన్ఫ్యాక్ట్ అస్ట్రాలజీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది రాజయోగం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటారు. సో యోగాలు చాలా ఉంటాయి. ఆ యోగాల్లో రాజయోగాలు తక్కువ ఉంటాయి. సో కొన్ని యోగాల్ని మనం రాజయోగాల కింద కన్సిడర్ చేసుకోగలుగుతాం. పంచమహాపురుష యోగం అంటే అందులో భద్రుక యోగం, హంసయోగం ఇలా ఉంటాయి కదా, రుచక యోగం అలాగా. అట్లా గజకేసరి యోగము, ఓకే, అది రాజయోగంలో అది డిఫరెంట్. అయితే రాజయోగంలో కొన్ని రాజయోగాలు ఉంటాయి, విపరీత రాజయోగం. సో విపరీత రాజయోగం అంటే జనరల్గా ఏమనుకుంటారంటే రాజయోగం కంటే చాలా విపరీతంగా జరిగినటువంటి యోగం అంటే అది కూడా మామూలు రాజయోగం కంటే కూడా చాలా పవర్ఫుల్గా జరిగిన జాతకాలు కూడా ఉన్నాయి. సో అలాంటి విపరీత రాజయోగాలు కొన్ని ఎలా జరుగుతాయంటే విపరీతం జరిగి, ఏదన్నా ఒక విపరీతం జరిగి అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, నార్మల్గా ఉండాల్సిన దానికంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అది మంచి విపరీతమై ఉండొచ్చు, చెడు విపరీతమై ఉండొచ్చు, తర్వాత రాజయోగం వస్తుంది. సో ఇది ట్రెడిషనల్గా అస్ట్రాలజీలో జాతకం ప్రకారం చూసుకుంటూ, జాతకంలోని యోగాలు చూసుకుంటూ వచ్చా. అయితే ఇది గోచారంలో వచ్చినప్పుడు జరుగుతుందా, లగ్నాత్తు కానీ లేదా రాశి ప్రకారం కానీ? జనరల్గా గోచారం అంటే ఎక్కువగా రాశి ప్రకారం చూసుకుంటారు. సో ఇంకా చాలా లగ్నాత్తు కూడా చూసుకోవాలి, లగ్నాధిపతి నుంచి చూసుకోవాలి, రాశ్యాధిపతి నుంచి చూసుకోవాలి. సో అదంతా డెప్త్ ప్రాసెస్. సో జనరల్గా చెప్పాలంటే గోచారంలో రాశి నుంచి చూసుకుంటాం. అయితే ఈ గోచారంలో జరిగినప్పుడు అష్టమ శని, అష్టమ రాహువు, షష్టమ శని, షష్టమ రాహువు, షష్టమ గురువు, అష్టమ గురువు ఇలా చెప్తుంటారు. గురువు అష్టంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉంది, ఏలినాటి శని అని ఇలా చెప్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో దీని మీద బాగా రీసెర్చ్ జరిగినప్పుడు జనాలందరికీ బాగా ఇంట్రెస్ట్ పెరిగింది కాబట్టి అస్ట్రాలజీ మీద ఈ అస్ట్రాలజర్స్ ఏం చేశారంటే, సరే అష్టమ శని కష్టాలు వస్తున్నాయని చెప్తున్నాము, షష్టమ శని బాగుంటుందని చెప్తున్నాము, షష్టమ గురువు బాగుండదని చెప్తున్నాము, అష్టమ గురువు బాగుండదని చెప్తున్నాము, వ్యయ గురువు బాగుండదని చెప్తున్నాము, వ్యయ శని ఏలనాడు శని ప్రారంభమైందని చెప్తున్నాము. సో అక్కడ జరిగినట్టు విపరీత రాజయోగాలు. సో విపరీత రాజయోగాలు డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఎలా ఏర్పడుతుందంటే జనరల్గా మనం జాతకంలో పాపస్థానాలని చెప్పేటువంటివి షష్టమ స్థానం పాపస్థానం అంటాము, తృతీయ స్థానం పాపస్థానం అంటాము, అష్టమ స్థానం పాపస్థానం అంటాము, వ్యయస్థానం పాపస్థానం అంటే వ్యయం అంటే 12, తృతీయ అంటే 3, షష్టమం అంటే 6, అష్టమం అంటే 8 పాపస్థానాలు అంటాం. అయితే ఇందులో చాలామంది కన్ఫ్యూజ్ అయింది. విపరీత రాజయోగంలో తృతీయం కూడా పాపస్థానం కాబట్టి తృతీయంలో ఉన్న తృతీయాధిపతి షష్టంలో అలా తృతీయాధిపతిని మనం వదిలేస్తాం. ఇక్కడ ఇది పాపస్థానం మనం కన్సిడర్ చేసుకున్నప్పటికీ కూడా, అంటే ఈ జ్యోతిష్యం అంటే ఊరికే ఏదో మనం ఫిలాసఫీ ప్రకారం లాజిక్ ప్రకారం వెళ్ళిపోవడం కాదు, అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయితేనే చెప్పాలి. సో ప్రాక్టికల్గా అది తృతీయాధిపతి వల్ల ఎటు లింక్ రావట్లేదు విపరీత రాజయోగానికి. జాతకంలో అయినా, ట్రెడిషనల్ జాతకంలో అయినా, ఈ మధ్య రీసెర్చ్ చేస్తున్నటువంటి గోచారం దాని ప్రకారం రావట్లేదు, దాన్ని వదిలేశాను. సో ఓన్లీ 6, 8, 12. సో షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి మాత్రం చూసుకుంటున్నారు. సో జనరల్గా ట్రెడిషనల్గా దాని రీసెర్చ్ ప్రకారం ఇందులో రకరకాల రాజయోగాలు ఉంటాయి.
విమల రాజయోగం, హర్ష రాజయోగం ఏమి. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే రీసెంట్గా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే గోచారంలో ఇలా వచ్చినప్పుడు అంటే జనాలు ఎక్కువ దాని మీద రీసెర్చ్ ఇంట్రెస్ట్ పెరిగింది కాబట్టి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ఇది గోచారంలో కూడా ఏమన్నా చేస్తుందా అన్ని రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత ఈ అస్ట్రాలజీకి అర్థమైంది ఏంటంటే గోచారంలో కూడా ఈ విధంగా రాజయోగం అంతో ఎంతో పనిచేస్తుంది అని కనిపెట్టారు రీసెంట్గా. ఒక 5 years 10 years నుంచి అనుకోండి. సో అంతకుముందు ఏమన్నా ట్రెడిషనల్ బుక్స్లో ఉండొచ్చు కానీ దాన్ని ఎవరు పెద్ద పట్టించుకోలేదు. సో అయితే ఇప్పుడు అష్టమ శని వచ్చింది అనుకోండి, మామూలుగా అయితే చాలా ఇబ్బంది. అష్టమ గురువు వచ్చినా కొంత ఇబ్బంది, వేసిన వచ్చినా ఇబ్బంది. కానీ అస్ట్రాలజీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అనుకున్నంతగా మిగతా రాశుల వారికి అనుకున్నంతగా కొన్ని రాశులు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అని వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ విపరీత రాజయోగం కాన్సెప్ట్ గోచారంలో కూడా పనిచేస్తుంది అని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. సో అంటే ఎట్లా అంటే ఇందులో మళ్ళీ ఇక్కడ 3 కదా, షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి అంటే 12వ స్థానాధిపతి, అంటే 6 అంటే శత్రు స్థానాధిపతి పాపస్థానం, అష్టమాధిపతి అంటే అష్టమ కారకుడు, ఆయుష్ కారకుడు, కష్టాల కారకుడు, సడన్ ఈవెంట్స్ కారకుడు. సో అది పాపస్థానం అని. వ్యయస్థానం వ్యయం కాబట్టి వ్యయం కాబట్టి అది పాపస్థానం అని అనుకుంటాం కదా రీసెర్చ్గా. సో ఇందులో మళ్ళీ 3 అంటే ఇక్కడ 3 స్థానాధిపతులు. సో 3 స్థానాధిపతులు 3 ప్లేసుల్లో ఉండడం. సో అంటే 6 షష్టమాధిపతి షష్టమంలో ఉంటే 6 ఆయన 6లోనే ఉంటాయి. ఈ మూడు మళ్ళీ 3 ప్లేసెస్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ 3 ప్లేసెస్ వస్తున్నాయి కాబట్టి సో 3టికి మళ్ళీ. సో అంటే ఎంత అయింది, మొత్తం 9 కాంబినేషన్స్ వస్తాయి. అంటే షష్టమాధిపతి షష్టమంలో ఉంటే ఒక రాజయోగం, షష్టమాధిపతి అష్టమంలో ఉంటే ఒక రాజయోగం, షష్టమాధిపతి వ్యయంలో అంటే 12లో ఉంటే ఒక రాజయోగం. అలాగే అష్టమాధిపతి షష్టమంలో ఉంటే ఒక రాజయోగం, అష్టమాధిపతి అష్టమంలో ఉంటే ఒక రాజయోగం, అష్టమాధిపతి వ్యయంలో ఉంటే ఇంకొక రాజయోగం. అలాగే వ్యయాధిపతి షష్టమంలో ఉంటే ఒక రాజయోగం, వ్యయాధిపతి అష్టమంలో ఉంటే ఒక రాజయోగం, వ్యయాధిపతి వ్యయంలో ఉంటే ఒక రాజయోగం, జాతకం ప్రకారమైన గోచారంలో అయినా. సో గోచారంలో రీసెంట్గా చేశాం. సో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తాం. సో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఫ్రెండ్, సో అతనిది సింహరాశి. సో మీకు తెలిసింది ఒక 1.5 year బ్యాకే. సో సింహరాశికి అష్టమం ఏమొస్తుంది, సింహరాశి నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే అష్టమంలో మీనరాశి వస్తుంది. సో వచ్చిన తర్వాత కొంచెం సఫర్ అయ్యాడు, జాబ్ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి, శాలరీ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో కాబట్టి మరి అష్టమంలోకి శని వచ్చినప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శని వచ్చినప్పుడు కష్టాలు ఇస్తున్నాడు కదా, మరి రాజయోగం విపరీత రాజయోగం ఎక్కడొచ్చింది అంటే అష్టమం అనేది బ్యాంకు, ఎల్ఐసి పాలసీలు కూడా ఇవి కూడా హిడెన్ అసెట్స్ ఇవి కూడా. సో మరి అవి దెబ్బ పడాలి కదా, అంటే పడింది కొంతవరకు, శాలరీ ఇబ్బంది అయింది, ఇది జాబ్ పరంగా ఇబ్బంది అయింది అనుకుంటే మరి రాజయోగం ఎట్లా వస్తుందని నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. సో మామూలుగా అదే టైంలో అతనికి ఒక పాలసీ ఉందిలేండి, అది 19 lakhs పాలసీ రావాల్సింది, మెచ్యూర్ అయింది. సో రావాల్సింది ఏమైందంటే ఒక సమ్ మిస్టేక్స్ వల్ల ఓన్లీ సగం అమౌంట్ వచ్చిందనమాట. సో దాని ఎఫెక్ట్ ఏంటి, సో అది అష్టమం శని పనిచేస్తున్నట్టే అనుకోవాలి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన ఒకటి అంటే రావాల్సింది అసలు రాకపోయింటే అష్టమ శని పనిచేస్తుంది అనుకోవాలి. సో అది పూర్తిగా పనిచేయట్లేదు అంటే ఇక్కడ విపరీత రాజయోగం కూడా గోచారంలో కూడా కొంత పనిచేస్తుంది అని అర్థమైంది.
సో అంటే ఒక విపరీతం అనుకున్నంత రాలేదు, పైగా మళ్ళీ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏం జరిగిందంటే, సో ఇతనికి ఈ అమౌంట్ వస్తుంది అని వాళ్ళ సిబ్లింగ్స్ ప్లాన్ చేసుకొని ఏం చేశారంటే ప్రాపర్టీస్ కొంచెం తీసుకోవాలని ట్రై చేశారు. త్రూ దేర్ పేరెంట్స్ కన్విన్స్ చేసి వస్తుంది కదా అని. అట్ ద సేమ్ టైం అమౌంట్ పూర్తిగా రాలేదు కాబట్టి ఇతనికి వచ్చింటే లాస్ అవ్వాల్సిన ప్రాపర్టీ లాస్ కాకుండా కొంతవరకు ఆగిపోయింది అనమాట. సో ఈ విపరీత రాజయోగం అంటే ఈ తిక్కమక్కగా ఉంటుంది గోచారంలో. అంటే కొంత నష్టం జరిగినట్టు ఉంటుంది, కొంత కాపాడు, కొంత వస్తుంది, పూర్తిగా నష్టమైతే ఉండదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అదే అతని సింహరాశి కదా, ఇప్పుడు నేను కూడా వెయిటింగ్ ఫర్ వాట్ విల్ హ్యాపెన్. సో ఇంకొక విపరీత రాజయోగం గోచారం ప్రకారం సింహరాశి వాళ్ళకి ఏర్పడబోతుంది. సో షష్టమాధిపతి అయిన శని అష్టమంలోకి వచ్చి ఒక రకమైన విపరీత రాజయోగం చేస్తుంటే, అదే అష్టమాధిపతి అయిన గురువు 12లోకి వస్తుంది ఇప్పుడు జూన్ 2 నుంచి. అందుకే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. సో 12లోకి వచ్చి ఉచ్చలోకి వస్తాడు. సో ఇప్పుడు ఏం టర్నింగ్ పాయింట్ జరుగుతుంది అని నేను వెయిటింగ్. జనరల్గా అది కూడా విపరీత రాజయోగం, కొంచెం నష్టము, కొంత గెయిను, కొంత పెద్ద నష్టం అయిపోవడం ఉంటుందని ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో చూద్దాం. సో పూర్తిగా పనిచేయడం లేదు, పూర్తిగా నష్టపోతామని లేదు. సో కొంత నష్టం జరిగి ఓవరాల్గా మంచి జరుగుతుంది. సో ఇంకా శని అష్టమంలోకి వచ్చి అది శత్రుస్థానం కాదు. సో ఇక్కడ గురువుకి ఇది ఉచ్చస్థానం కాబట్టి ఎలా వస్తుందో సింహరాశి వాళ్ళకి జూన్ 2 తర్వాత మనం వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. చూసి దాన్ని బట్టి దాన్ని అనాలిసిస్ చేసి ఇంకో వీడియో చేసుకుందామని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.